నిజామాబాద్ జిల్లా బోధన్లో ఢిల్లీ స్పెషల్ సెల్ ఎన్ఐఏ అధికారుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అనీష్ నగర్ కు చెందిన యామన్ను కస్టడీలోకి తీసుకున్నారు. టాక్ టు స్ట్రేంజర్ విత్ ఫ్రీ వీడియో చాట్ వెబ్సైట్ ద్వారా గంటల తరబడి ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడినట్టుగా అనుమానిస్తున్నారు. ఇంటర్నేషనల్ కాల్స్ ఆధారంగా ఉగ్ర లింకులపై ఆరా తీస్తున్నారు. ఉగ్రవాది డానిస్ ఇచ్చినటువంటి సమాచారంతో యామన్ అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్ర లింకుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ప్రస్తుతం మనం బోధన్లోని ఇదే కాలనీలో నిన్న ఎన్ఐఏ అధికారులు, ఢిల్లీ స్పెషల్ టీమ్ అధికారులంతా ఇదే కాలనీలో పర్యటించారు. కాలనీకి సంబంధించిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతం ఆయన ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ పోలీసులు ఎన్ఐఏ అధికారుల కస్టడీలో ఈ అబ్బాయి ఉన్నాడు. జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో బాంబు దాడుల కుట్రలు చేస్తున్న డానిష్ అనే ఉగ్రవాది ఇచ్చిన సమాచారం మేరకు బోధన్ యువకుని పట్టుకున్నట్లు పోలీసులు అయితే చెప్తున్నారు. ఉగ్రవాదులకు సంబంధించిన యాప్లో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తయారీలో శిక్షణలో పాల్గొన్నట్లు కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఎలాంటి సంబంధం లేదు, ఉజైఫా యామన్కు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధం లేదు, కేవలం ఆన్లైన్లో డానిష్తో వీడియో కాల్ మాట్లాడేవారని కుటుంబ సభ్యులు అయితే చెప్పారు. ప్రస్తుతం మనం వీడియోలో చూపిస్తున్నాం. ఇదే అతని ఇల్లు, ఉజైఫా యామన్ ఇల్లు. ఈ ఇంట్లో నుంచి ఎన్ఐఏ అధికారులు అయితే తన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నారు. సోదాల్లో ఎలాంటి ఉగ్రవాద ఆధారాలు అయితే లభించలేదని చెప్తున్నారు. దర్యాప్తు కోసం వచ్చిన పోలీసులు అతన్ని విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. యామన్ని విడిచిపెట్టాలంటూ కూడా కుటుంబ సభ్యులు పోలీసులకైతే రిక్వెస్ట్ చేస్తున్నారు. కేవలం వీడియో కాళ్ళు, ఆన్లైన్లో వీడియో కాళ్ళు మాట్లాడేవాడని, ఎలాంటి సంబంధాలు లేవని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఎన్ఐఏ అధికారులు కావచ్చు, ఇటు ఢిల్లీ పోలీసుల వర్షన్ వేరే విధంగా ఉంది. ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడేవారు. తరచుగా ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడడంతోనే దాదాపు నెల రోజుల నుంచి పోలీసులు అయితే నిఘా పెట్టారు. ఎన్ఐఏ అధికారులు నిఘా పెట్టారు. ఢిల్లీ స్పెషల్ టీం పోలీసులు కూడా నిఘా పెట్టి ఉజైఫా యామన్ అయితే అదుపులోకి తీసుకున్నారు. అతన్ని నిన్న కోర్టులో హాజరుపరిచి అతను మళ్ళీ కస్టడీకి తీసుకున్నారు. దీనిపైన బోధన్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గతంలో కూడా అనేక ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇక యమన్ అరెస్ట్కి సంబంధించి గతంలో తండ్రి కృష్ణ జింకను వేటాడిన కేసులో ఉన్నారు. తండ్రి రియాజ్ పాషా, అతను ప్రస్తుతం అయితే అప్స్కాండింగ్లో ఉన్నారు. గతంలో కేసు నమోదైంది. సో కొడుకు యామన్ టాక్ టు స్ట్రేంజర్స్ విత్ ఫ్రీ వీడియో చాట్, ఇది వెబ్సైట్ను ఉపయోగించి ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడేవారు అనేది చెప్తున్నారు. ఇక ఇది నిషేధిత వెబ్సైటు. యునైఫా యామన్ డైలీ ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడడం. సో దాన్ని ఎన్ఐఏ అధికారులు పసిగట్టి నిఘా పెట్టి పక్కా సమాచారంతో దాడి చేసి అతన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. కస్టడీలో విచారణ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ కాల్స్ ఎవరెవరితో మాట్లాడిండు, అతనికి ఉన్న లింక్స్ ఏంటి, ఇంకా ఎవరెవరు ఇతను వెనుక ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు ఎవరు, ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు మాత్రం శిక్షణ, ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడే అంశాన్ని అయితే ధృవీకరిస్తున్నారు. కానీ వేరే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపైన ఇంకా ఆరా తీస్తున్నారు. ఇంకా కన్ఫర్మేషన్ అయితే చేయలేదు. కానీ ఎన్ఐఏ పోలీసులు వచ్చి తనిఖీలు చేసి అదుపులోకి తీసుకోవడం, గతంలో ఒక ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాడులు చేసి పట్టుకోవడం మాత్రం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. దీనిపైన ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద ఈ ఘటన, ఎన్ఐఏ అధికారులు యువకుని అదుపులోకి తీసుకున్న ఘటన మాత్రం బోధన్లో తీవ్ర కలకలం సృష్టించింది, ఉలిక్కి పడేలా చేసిందని చెప్పుకోవచ్చు. ఇది కన్నా తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, బోధన్ నుంచి.